ఓం సాయిరామ్. షిరిడిలో ఒకసారి ఒక ధనవంతుడైన వ్యాపారి వచ్చాడు. ఆ వ్యాపారికి మనశ్శాంతి లేదు. సంపద, గౌరవం ఉన్నా ఇంట్లో కలహాలు, వ్యాపారంలో సమస్యలు. తనకు ఈ లోటు ఏ విధంగా పూరించుకోవాలి అని అర్థమయ్యేది కాదు. తన కష్టాన్ని తీర్చమని బాబా వద్దకు వచ్చాడు. బాబా, మీరే నన్ను కాపాడాలి, నా జీవితం అంతా వెలిసిపోతుంది అని విన్నవించుకున్నాడు. ఆ రోజు రాత్రి నిద్రపోయాడు. రాత్రి కలలో బాబా చిరునవ్వుతో ఇలా అన్నాడు: రేపు ఉదయం కాకడ హారతికి హాజరు కా, నా గానాన్ని విను, నీ హృదయం ఏమి చెబుతుందో గమనించు అని అన్ని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ రోజు ఉదయం వ్యాపారి కాకడ హారతిలో పాల్గొన్నాడు. భక్తులు ముక్తకంఠంతో గానాన్ని వినిపించసాగారు. అందులో అతనికి చాలా ఇంపుగా అనిపించింది. స్వార్థాన్ని విడిచి సేవలో నిలవాలి, దానం చేసేవారికి దైవకరణ లభిస్తుంది అనే మాటలు పదే పదే వినబడుతూ ఉన్నాయి. ఆ పదాలు అతనికి బాబా నేరుగా చెప్పినట్టుగా అనిపించింది. వెంటనే తన పొరపాటు గ్రహించాడు. తాను ఇప్పటివరకు దురాశతో ఉన్నాడని అర్థమైంది. తానంతా కూడబెట్టుకున్న సంపద అంతా కూడా అత్యాశతోటే. ఆ రోజు నుంచే తను మారిపోవడం ప్రారంభించాడు. తన ధనంలోని భాగాన్ని పేదలకు ఖర్చు చేశాడు. అద్భుతం ఏమిటంటే, ఆ విధంగా పేదలకు దానం చేయడం, అవసరమైన వాళ్ళ కోసం ఇవ్వడం వల్ల తన వ్యాపారంలో మళ్ళీ లాభాలు రావడం, సమస్యలు తొలగిపోవడం జరిగాయి. తన ఇంట్లో కూడా కలహాలు తగ్గి సంతోషం పెరిగింది. ఇదంతా సాయిలీల అనుకున్నాడు. నా నిజమైన సంపద బాబా చూపించిన మార్గం. కాకడ హారతి నన్ను ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది అని ఆ బాబాకు మొక్కి ప్రతిరోజు ఉదయం కాకడ హారతి అయ్యే సమయానికి టీవీలో కానీ తన మొబైల్లో కానీ చూసుకుని దండం పెట్టుకునేవాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కాకడ హారతి అంటే కేవలం ఒక మేల్కొల్పు మాత్రమే కాదు. అది మన లోపల ఉన్న అహంకారాన్ని మేల్కొలిపి దైవ మార్గంలో నడిపించే ఒక పుణ్య సమయం. కాకడ హారతిలో మీరు కూడా పాల్గొనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.